హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మహాభారతంలోని ఒక గొప్ప యోధుడు, గొప్ప శిష్యుడు, ఎక్కువ నైపుణ్యం కలిగిన విల్లుకారుడు, యుద్ధంలో శివుడినే మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన వీరుడు, తన నైపుణ్యంతో మత్స్యయంత్రాన్ని ఛేదించి అపురూప సౌందర్యవతి అయిన పాంచాలిని వివాహం చేసుకున్న సకల కళావల్లభుడు అయిన అర్జునుడు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కల్కి 2898 మూవీలో అర్జునుడి క్యారెక్టర్ని అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండ ప్లే చేశాడు. దానివల్ల అసలు ఆ క్యారెక్టర్కి ఎక్కడా లేని నెగిటివిటీ వచ్చింది. మూవీ అంతా బాగానే ఉన్నా ఆల్మోస్ట్ చాలామందికి అర్జునుడి క్యారెక్టర్ మాత్రం నచ్చలేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తప్ప ఎవరు ఆ క్యారెక్టర్ బాగుందని అనడం లేదు. నాకైతే పర్సనల్గా అర్జునుడి క్యారెక్టర్ రామ్ చరణ్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉండేదేమో అని అనిపించింది. ఆ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అదంతా పక్కన పెట్టేస్తే అసలు అర్జునుడు ఎలాంటివాడు? శ్రీకృష్ణుడు లేకుంటే నిజంగానే అర్జునుడు ఏమీ చేయలేడా? కృష్ణుడు లేకుండా కురుక్షేత్ర యుద్ధం పాండవులు గెలిచేవారా? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మహాభారతంలోని అర్జునుడి పాత్ర చాలా ముఖ్యమైనది. కర్ణుడి క్యారెక్టర్ ముందు అర్జునుడి నిజమైన సామర్థ్యాలు కనబడకుండా పోయాయి. 3వ పాండవ యువరాజైన అర్జునుడు తన బాల్యం నుండే విలువిద్య నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. ద్రోణాచార్యుని వద్ద శిక్షణ పొంది విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించి వివిధ ఆయుధాలలో శీఘ్రంగా ప్రావీణ్యం సంపాదించాడు. అతని శిక్షణ పట్ల అతనికి అంకిత భావం మరియు పోరాటంలో అతని పరాక్రమం అతనికి కాలంలో ఒక గొప్ప ఆర్చర్ అనే బిరుదును సంపాదించి పెట్టాయి. అర్జునుడు సవ్యసాచి అంటే తన 2 చేతులను సమానంగా యూజ్ చేసి బాణాలని వేయగలడు. అర్జునుడి ప్రతిభ ఒక్క విలువిద్యలోనే కాదు, అతడు నైపుణ్యం కలిగిన సారథి, వ్యూహకర్త అండ్ యోధుడు కూడా. పాండవుల విజయంలో కీలక పాత్ర పోషించిన కురుక్షేత్ర యుద్ధంతో సహా వివిధ యుద్ధాల్లో అర్జునుడు సాధించిన విజయాలు అతని పరాక్రమం మరియు నైపుణ్యం గురించి తెలియజేస్తాయి. వివిధ దేవతల నుండి పొందిన ఆశీర్వాదాల ద్వారా అర్జునుడి సామర్థ్యాలు మరింత మెరుగుపడ్డాయి. యుద్ధ సమయంలో అతని సారథి మరియు మార్గదర్శి అయిన కృష్ణుడితో అతని సంబంధం అతని విధిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. అర్జునుడు పాశుపతాస్త్రం మరియు బ్రహ్మాస్త్రం వంటి దివ్య ఆయుధాలను కూడా కలిగి ఉన్నాడు. అర్జునుడి పాత్ర కేవలం అతని యుద్ధ పరాక్రమం ద్వారా మాత్రమే కాకుండా అతని సద్గుణాలు మరియు నైతిక విలువల ద్వారా కూడా అతని స్వభావాన్ని తెలియజేస్తాయి. అర్జునుడి గొప్ప అచీవ్మెంట్స్లో ఇప్పుడు కొన్ని చూద్దాం. గురుదక్షిణ. అర్జునుడి మొదటి యుద్ధం. శిక్షణ పూర్తయిన తర్వాత ద్రోణాచార్య తన విద్యార్థులను గురుదక్షిణ అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు వజ్రవైడూర్యాలు, రాసులు, మనులు అన్నీ తెచ్చి ద్రోణాచార్య కాళ్ళ దగ్గర పెట్టాడు. వాటిని ద్రోణుడు తన్ని, సుయోధన నాకు కావాల్సింది ఇది కాదు, ద్రుపదుడి తల కావాలి అని అన్నాడు. ద్రుపదుడిని పట్టుకొని తన వద్దకు తీసుకురావాలని ఆదేశించాడు. ఆ పని తప్పనిసరిగా ద్రుపదుడిపై తన చిరకాల పగను తీర్చుకోవడానికి ద్రోణుడికి తన పగ తీర్చమని కోరాడు. వెంటనే దుర్యోధనుడు అలాగే ఆచార్య, వాడిని తీసుకువస్తా అని 100 మంది కౌరవులను తీసుకొని వెళ్ళాడు. ఎంత ఫాస్ట్గా వెళ్లారో అంత నీరసంగా శరీరం మొత్తం గాయాలతో తిరిగి వచ్చారు. అప్పుడు ద్రోణుడు ఆవేశంగా, నాకు గురుదక్షిణ ఇచ్చే ఒక్క శిష్యుడైనా లేడా అనగానే ఆ 100 మంది వెనుక ఒక చెయ్యి పైకి లేచింది. అది అర్జునుడిది. ఆచార్య, వాడి తల కాదు, వాడి సామ్రాజ్యాన్ని నీకు కానుకగా ఇస్తా అని గురువు కాళ్ళకి నమస్కరించి బయలుదేరుతుంటే ఎంతమందిని తీసుకొని వెళ్తున్నావు అర్జున అని అడిగాడు ద్రోణుడు. అప్పుడు అర్జునుడు, నా సైన్యం, నా బలం, నా అన్న భీమసేనుడు ఒక్కడిని ఆచార్య అని సమాధానం ఇచ్చి యుద్ధానికి వెళ్ళాడు. తమ వ్యూహాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. భీముడు తన అపారమైన శక్తితో శత్రురేఖలను ఛేదిస్తూ ముందరి దాడికి నాయకత్వం వహించే పనిలో ఉన్నాడు. పాంచాల సేనలపై భీముడు భీకరంగా విరుచుకుపడటంతో యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు సాటిలేని విల్లుకాడు. శత్రువులను భంగపరచడానికి, భీముడిని రక్షించడానికి తన అసాధారణ నైపుణ్యాలను ఉపయోగించి దూరం నుండి బాణాలని వేస్తూ కొన్ని 100 మంది శత్రుసేనలను అంతం చేశాడు. అతని బాణాలు గాలిలో నాట్యం చేస్తూ ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదిస్తూ నైపుణ్యం కలిగిన యోధులను ఓడిస్తూ భీముడికి కీలకమైన మద్దతును అందించాయి. తన సైన్యం తడబడటం చూసి ద్రుపదరాజు పాండవులను ఎదుర్కొనడానికి స్వయంగా యుద్ధంలోకి ప్రవేశించాడు. అనుభవజ్ఞుడైన అతడు ధైర్యంగా పోరాడాడు. అయితే అర్జునుడి వ్యూహం, విలువిద్య మరియు భీముని బలం ముందు
ద్రుపదుడు నిలవలేకపోయాడు. కౌరవ సభలో దుర్యోధనుడితో సహా అందరూ లేచి నిల్చొని చూస్తున్నారు. భీముడు నడుస్తూ వస్తున్న శబ్దం, పక్కనే ద్రుపదుడి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వస్తున్న అర్జునుడు. ఆచార్య, ఇదిగో నీ చిరకాల శత్రువు ద్రుపదుడు. ఇప్పుడు వాడి తల, వాడి జీవితం, వాడి రాజ్యం అంతా నీకే అని ద్రోణుడి కాళ్ళ దగ్గర ద్రుపదుడిని పడేశాడు. ద్రౌపది స్వయంవరం. ఇక్కడ అర్జునుడి అసాధారణమైన విలువిద్య నైపుణ్యాలు పూర్తిగా ప్రదర్శించబడతాయి. చాలామంది రాకుమారులు పూర్తిగా విఫలమైన పనిని నీటిలో తిరిగే చేపని భారీ విలుతో ఛేదించడం. అయితే అర్జునుడు బ్రాహ్మణ వేషంలో అప్రయత్నంగా సవాలు పూర్తి చేస్తాడు. స్వయంవరంలో ద్రౌపది చేతిని గెలుచుకుంటాడు. ఇది విలువిద్యలో అర్జునుడి అసమానమైన ప్రతిభను హైలైట్ చేస్తుంది. అతన్ని అసాధారణమైన ఒక మహాయోధుడిగా నిలబెట్టింది. అర్జునుడు శివుని నుండి పాశుపతాస్త్రాన్ని పొందడం. దివ్య ఆయుధాన్ని పొందేందుకు అర్జునుడు చేసిన తీవ్రమైన తపస్సుతో కథ ప్రారంభమవుతుంది. అతని అంకిత భావానికి ముగ్ధుడైన శివుడు అర్జునుడి నైపుణ్యాలను పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. వేటగాడి వేషంలో ఉన్న శివుడు అర్జునుడితో యుద్ధానికి సవాల్ విసురుతాడు. వారి యుద్ధంలో అర్జునుడు కఠినమైన పోరాటం చేస్తాడు, కానీ వేటగాడిని ఓడించలేకపోయాడు. ఈ లోకంలో ఎవరినైనా ఓడించగలను, అలాంటిది ఇతన్ని నేను ఓడించలేకపోయాను అంటే ఇది ఖచ్చితంగా ఆ మహాశివుడే అని వేటగాడి నిజమైన రూపాన్ని గ్రహించిన అర్జునుడు శివుడిని క్షమాపణ కోరుతాడు. దైవిక ఆయుధాన్ని అందించమని అడుగుతాడు. అప్పుడు శివుడు అతనికి శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. పాశుపతాస్త్రంతో అర్జునుడు యుద్ధభూమిలో మరింత బలవంతుడిగా అవుతాడు. గాండివదారి అర్జున. శివుని ఆశీర్వాదం తర్వాత అర్జునుడి అంకితభావం మరియు పరాక్రమానికి సంతోషించిన అనేక ఇతర దేవతలు అర్జునుడికి అనేక అస్త్రాలు ఇస్తారు. ఇంద్రుడు అర్జునుడికి దివ్య ఆయుధాలను అందించి అతన్ని స్వర్గానికి ఆహ్వానించాడు. అర్జునుడు ఇంద్రుడి రాజభవనంలో కొంతకాలం గడిపాడు. అక్కడ అతను గంధర్వుల నుండి సంగీతం మరియు నృత్య కళను నేర్చుకున్నాడు మరియు ఋషుల ఆధ్వర్యంలో తన యుద్ధ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. అర్జునుడు స్వర్గం నుంచి తిరిగి వచ్చిన తర్వాత లోమస ఋషి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడే అతను అగ్నిదేవుడిని కలిశాడు. కాండవవనాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి అగ్నికి అర్జునుడి సహాయం అవసరమని, ఇది వివిధ దైవిక జీవులను వర్షపు దేవుడు అండ్ ఇంద్రుడి చేత రక్షింపబడుతుందని తనకి సహాయం చేయమని అగ్నిదేవుడు అర్జునుడిని అడిగాడు. ఈ పనిలో అర్జునుడికి సహాయం చేయడానికి అగ్నిదేవుడు అతనికి దివ్య ఆయుధాలను ఇచ్చాడు. అవి గాండివం. ఇది ఒక అద్భుతమైన విల్లు. దాన్ని ప్రయోగించే వ్యక్తికి అసమానమైన బలం అందిస్తుంది. అనంతమైన బాణాల బుట్ట. యుద్ధంలో ఎప్పుడు అయిపోకుండా ఎన్ని అస్త్రాలు కావాలన్నా ఉంటాయి. దివ్య రథం. అసాధారణమైన వేగం కలిగిన 4 గుర్రాల చేత నడపబడుతుంది. భూమి మరియు ఆకాశం రెండింటినీ దాటగల సామర్థ్యం కలిగి ఉంటుంది. గాంధీవం మరియు ఇతర దివ్య ఆయుధాలతో అర్జునుడు కృష్ణుడితో కలిసి కాండవవనాన్ని తగలబెట్టడంలో అగ్నికి సహాయం చేస్తాడు. అడవిని రక్షించడానికి ప్రయత్నించిన వివిధ దేవతలు మరియు ఇంద్రుడు కూడా అగ్నిని ఆర్పడానికి గాలులు, పిడుగాలులు పంపాడు. కానీ అర్జునుడి బాణాలు మరియు కృష్ణుడి వ్యూహాలు వాటిని అడ్డుకున్నాయి. గాండివ విల్లు అర్జునుడికి ఇష్టమైన ఆయుధంగా మారింది. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. యుద్ధమంతా గాండివ విల్లుతో అర్జునుడి నైపుణ్యం పాండవులు తమ ప్రత్యర్థులపై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. భగవద్గీత బోధన. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు శ్రీకృష్ణుడితో భగవద్గీత అని పిలువబడే ఉపన్యాసం నుండి జ్ఞానోదయమైన జ్ఞానాన్ని పొందుతాడు. అతని సందేహాలను, భయాలను అధిగమించి ఒక యోధునిగా తన పవిత్ర కార్యాన్ని స్వీకరించడానికి ధర్మసూత్రాలను తెలుసుకోగలిగాడు. అర్జునుడిది శౌర్యం, విధేయత, నైతిక సందిగ్ధత మరియు వివేకం అన్ని సద్గుణాలు కలిగి ఉన్న పాత్ర. మహాభారతంలో అర్జునుడి పాత్ర ధర్మానికి శాశ్వతమైన చిహ్నంగా నిలుస్తుంది. అర్జునుడు సంక్లిష్టమైన పాత్రతో బహుముఖ వ్యక్తిగా చిత్రీకరింపబడ్డాడు. అతని వ్యక్తిత్వం, అతని గొప్ప లక్షణాలు, అతని పాత్ర యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు. అర్జునుడి యొక్క ఆవేదన గురించి తెలిపే ఇంకో ఎపిసోడ్ ఉంది. అది ఏంటంటే, అసలు శిక్షణ ఇవ్వకుండానే గురువు అయిన ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలును గురుదక్షిణగా తీసుకున్నప్పుడు అర్జునుడు చాలా ఆవేదన చెందాడు. నేను గురి చూసి కొడుతున్న దాన్ని ఏకలవ్యుడు కేవలం శబ్దంతో, గురి లేకుండా అంత బాగా విలువిద్య ప్రదర్శించాడు. నన్ను ఈ భూమి మీదనే ఒక గొప్ప విల్లుకారుడుగా చేయడం కోసం
నా గురువు ఏకలవ్యుని వేలుని దక్షిణగా తీసుకున్నాడు. అంటే ఏకలవ్యుడు ఉంటే నేను గొప్ప విల్లుకారుని కాదు అని ఆవేదన చెంది ఆ రోజు నుండి ఒక చీకటి గదిలో లక్ష్యాన్ని శబ్దం ఆధారంగా బాణాలు వేయడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు నకుల సహదేవులు అన్న ఏం చేస్తున్నాడో చూడడానికి వచ్చారు. అన్న, ఈ చీకటి గదిలో ఏం చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు అర్జునుడు, తమ్ముళ్ళు మీ పక్కనున్న ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, వాటిని పైకి విసిరేయండి అని అన్నాడు. అప్పుడు అక్కడున్న ద్రాక్ష పళ్ళని పైకి విసిరేస్తారు. వాటిని క్షణంలో అర్జునుడు ఆ చీకటిలో గురి తప్పకుండా అన్నిటినీ కొట్టేస్తాడు. ఇలా ఒకటి కాదు, చాలా విషయాలు అర్జునుడి సామర్థ్యం గురించి తెలియజేస్తాయి. కానీ మహాభారతం సగం సగం తెలిసిన వాళ్ళు కర్ణుడిని అన్యాయంగా అర్జునుడు చంపేశాడు అని అంటున్నారు. ఒకసారి ఇది వినండి. ఇది ధర్మం. ధర్మం ఇలాగే ఉంటుంది. నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బ్రతికిపోయాడు. ఎస్, అశ్వత్థామ తప్ప అందరూ మరణించాల్సిన వారే. కర్ణుడు దానగుణం కలవాడే కానీ ధర్మం, కరుణ, పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని పైన చూపించలేదు. అధర్మంగా అస్త్రాన్ని ప్రయోగించి అభిమన్యుడిని చంపేశాడు. మనిషి అన్నాక ఎన్నో తప్పులు చేస్తారు, కానీ మనం చేసిన తప్పుకి కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. అందుకే అర్జునుడు చంపలేను అని చెప్పిన శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపేమని అర్జునుడిని ఆదేశించాడు. దుర్మార్గులతో స్నేహం చేస్తే అలాంటి చావే వస్తుందని శ్రీకృష్ణుడు ముందే హెచ్చరించాడు. తన తమ్ములతో కలవమని కోరాడు. కానీ తన స్నేహితుడి కోసం కర్ణుడు పాండవుల వైపు, అంటే తన సొంత తమ్ముల వైపుకి రాలేకపోయాడు. అసలు కృష్ణుడు లేకుంటే అర్జునుడు పాండవులని కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించేవాడా అంటే గెలవలేడు అనే చెప్పాలి. ఎందుకంటే అంతమంది సైన్యం ఉన్నా కూడా కౌరవులంతా ఓడిపోయారు కాబట్టి. శ్రీకృష్ణుడు యుద్ధం చేయకున్నా పాండవుల పక్షాన ఉన్నాడు కాబట్టే పాండవులు కురుక్షేత్రాన్ని గెలిచారు. కానీ అర్జునుడు విరాట యుద్ధంలో శ్రీకృష్ణుడు తోడు లేకున్నా కౌరవులను భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచారులను ఓడించాడు. అర్జునుడికి మరో కొన్ని పేర్లు ఉన్నాయి. అవి పార్థ, ధనంజయ, కిరీటి, జిష్ణు, కపిధ్వజ, విజయ, శతవాహనుడు, సవ్యసాచి మరియు పాల్గొన. ఈ పేర్లు అర్జునుడి పాత్ర, నైపుణ్యాలు మరియు ఇతిహాసంలో సాధించిన వివిధ అంశాలను ప్రతిబింబిస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము కర్ణుడిని తక్కువ చేయలేదు, అలాగే అర్జునుడిని ఎక్కువ చేయలేదు. కేవలం అర్జునుడు మహాభారతంలో ఒక గొప్ప యోధుడు అని అందరికీ తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాము. ఇంతకీ కల్కి 2898 AD మూవీ చూసారా? చూస్తే ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే కల్కి క్యారెక్టర్కి ఎవరైతే బాగా సూట్ అవుతారో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.